మన దేశవ్యాప్తంగా 'పుష్ప 2'కి మంచి హైప్ ఉందనమాట. సో, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తో కూడా డబల్ అయిందనమాట. అంత హైప్ వచ్చేసింది మూవీ పైన. అయితే రీసెంట్‌గా ఒక ఐటెమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారనమాట. ఈ ఐటెమ్ సాంగ్ ఫస్ట్ ఏందంటే కొంచెం ఫీడ్‌బ్యాక్ నెగెటివ్‌గా ఇచ్చారు కానీ, సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇప్పుడైతే హిట్ లిస్ట్‌లో చేరిపోయిందనమాట సాంగు. సో, సాంగ్ రెస్పాన్స్ కూడా సూపర్ వస్తుంది. వ్యూస్ పరంగా కూడా చాలా అంటే చాలా రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తుందనమాట. అయితే ఈ సాంగ్ కూడా మూవీ హైప్‌ని డబల్ చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడేంటంటే నెక్స్ట్ ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ రాబోతుందని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారనమాట. అయితే చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట. సో, మొన్న చెన్నై ఈవెంట్ జరిగినప్పుడే దేవిశ్రీ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే మూడో సాంగ్ నాలుగో సాంగ్ ఇంకో సాంగ్ ఉంది. సో, ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం ఈ మంత్ ఎండ్ గానీ లేదంటే అని దేవిశ్రీ గారు చెప్పారనమాట. ఈ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మాస్ టైప్ సాంగ్ అంట. సో, దీంట్లో అల్లు అర్జున్ గారి డాన్స్ అయితే ఇరగదీశారని చెప్పి దేవిశ్రీ గారు కూడా చెప్పారు. సో, మనం ఈ సాంగ్‌తో మరోసారి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేద్దామని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారనమాట. అయితే ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ, మేబీ ఈ మంత్ ఎండ్ అయితే పక్కా రావచ్చని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం మరి. అయితే నెక్స్ట్ ఈవెంట్ కూడా ఎక్కడ చేయబోతున్నారనే క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్‌లో ఉందనమాట. చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇంకో ఈవెంట్ నార్త్‌లో చేయబోతున్నారని చెప్పి అనుకుంటున్నారు. లేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఈవెంట్ చేయబోతున్నారని చెప్పి జరుగుతుందనమాట. బట్ చూద్దాం మరి మూవీ టీమ్ ఎక్కడ ఈవెంట్ చేయబోతున్నారు. సో, ఈ ఈవెంట్‌కి ఎంతలా ఫ్యాన్స్ రాబోతున్నారనేది ఆల్రెడీ 2 ఈవెంట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారనమాట. సో, 2 ఈవెంట్స్‌కి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. సో, ఈ ఈవెంట్ కూడా జరిగితే ఖచ్చితంగా ఈ ఈవెంట్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే మూవీ టీమ్ కూడా చెప్తున్నారు, ఈ మూవీ పైన మంచిగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం మేము. పక్కా December 5న బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని చెప్పి మూవీ టీమ్ కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే ఈ మూవీ December 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.